హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఎస్ జాబ్స్ ఇన్ఫర్మేషన్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీ సత్యసాయి జిల్లాలో పుట్టపర్తి డివిజన్ పరిధిలో 129 అంగన్వాడీ ఆయా ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ వీడియోలో నోటిఫికేషన్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మీకు వివరించడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనం నోటిఫికేషన్లో చూసుకుంటే సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి డివిజన్లో ఓబుళదేవ చెరువు, పుట్టపర్తి మరియు నల్ల చెరువు పరిధిలో గల ఖాళీగా ఉన్న ఆయా ఉద్యోగాలు ఫ్రెండ్స్ ఇవి. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేదీ వచ్చి 9/7/2026 నుంచి 17/7/2026 వరకు అర్హులైన మహిళా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఈ రోజు కాకుండా 3 రోజులు ఉంది ఫ్రెండ్స్. తొందరగా అప్లై చేసుకునే వాళ్ళు అప్లై చేసుకోండి. ఈ దరఖాస్తులను ఓబుళదేవ చెరువు, పుట్టపర్తి, నల్ల చెరువు ఐసిడిసిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో పొంది తిరిగి సంబంధిత ఐసిడిసిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో 17/7/2026 తేదీ సాయంత్రం 5 గంటల లోపు మీ దరఖాస్తులను సమర్పించాలి. టైం అయిపోయాక మీరు సమర్పించిన తీసుకోరు. ఈ ఆయా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారు 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, వివాహితులై ఉండాలి, స్థానికంగా నివాసం ఉండాలి, మీ దగ్గరలో గల అంగన్వాడీ కేంద్రం పరిధిలో ఉన్న గ్రామంలో ఉండాలి. 1/7/2026 నాటికి అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఉండాలి. అలాగే ఈ ఆయాకి నెల జీతం వచ్చి 7,000 వరకు ఉంటుంది. అప్లై చేసుకునే అభ్యర్థులు దరఖాస్తుతో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్, నివాసము, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, 10th మార్క్స్ మెమో, అలాగే ఆధార్ కార్డ్, వికలాంగతత్వం ఉంటే దానికి సంబంధించిన పత్రాలు, గెజిటెడ్ ఆఫీసర్చే సిగ్నేచర్ చేయించుకోవాలి. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఓపెన్ స్కూల్లో చదువుంటే టీసీ లేదా స్టడీ సర్టిఫికేట్ జత చేయాలి. అలాగే అప్లై చేసుకునే అభ్యర్థి రీసెంట్గా దిగిన ఫోటోని అతికించి పెన్నుతో అభ్యర్థి సంతకం చేయాలి ఫోటో మీద. అభ్యర్థి దరఖాస్తుతో పాటు కొన్ని సర్టిఫికేట్లు దానికి జతపరచాలి. అవి నేటివిటీ సర్టిఫికేట్, రెసిడెన్సీ లేదా ఆధార్, అలాగే 10th క్లాస్ మార్క్స్ మెమో, అలాగే పుట్టిన తేదీకి 10th క్లాస్ మార్క్స్ మెమో ఇవ్వచ్చు, పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే సరిపోద్ది. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, హ్యాండిక్యాప్టెడ్ అయితే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ జత చేయాలి. అలాగే రీసెంట్గా దిగిన ఫోటో. ఆయా ఉద్యోగాలు ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయని చూసుకోవచ్చు. ఇక్కడ ఓబుళదేవ చెరువులో 95 ఉన్నాయి, అలాగే నల్ల చెరువులో 1, పుట్టపర్తిలో 33, మొత్తం 129 ఉద్యోగాలు. ఈ ఆయా ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి దరఖాస్తు ఎలా ఉంటుంది. ఇందులో కొన్ని ఈ ఖాళీలన్నీ పూర్తి చేసి మీ దగ్గరలో గల ఐసిడిసి ప్రాజెక్ట్ కార్యాలయంలో ఈ దరఖాస్తును సమర్పించాలి. ఇక్కడ చూడవచ్చు మీరు జిల్లా నేము, దరఖాస్తు చేసుకున్న ఉద్యోగం పేరు, అలాగే అంగన్వాడీ కేంద్రం పేరు, రెవెన్యూ డివిజను, ఐసిడిసిఎస్ ప్రాజెక్ట్ పేరు, మండలం పేరు, సెక్టార్ పేరు, పంచాయతీ పేరు, అంగన్వాడీ కేంద్రం పేరు. అంగన్వాడీ కేంద్రానికి కోడ్ ఉంటుంది 7 digits, అది కూడా రాయాలి ఇక్కడ. అభ్యర్థి పుట్టిన పూర్తి పేరు 10వ తరగతి ప్రకారం, అభ్యర్థి అప్లై చేసుకునే తండ్రి లేదా భర్త నేము, ఆధార్ నెంబర్ లేని వారు ఎన్విరాన్మెంట్ నెంబరు, అలాగే క్యాస్ట్ దాంట్లోని సబ్ క్యాస్ట్ కూడా రాయాలి. అలాగే విద్యార్హతలు,
పుట్టిన తేదీ, వయసు 1/7/2026 నాటికి ఎంత వయసు ఉందో అంత, మొబైల్ నంబరు, 10వ తరగతిలో సాధించిన మార్కులు, ఇంకా ఇక్కడ మీరు చూడవచ్చు ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ ఏమేమి నింపాలో అవన్నీ క్లియర్గా ఉన్నాయి. అలాగే పోస్టల్ చిరునామా ఇవన్నీ ఫిల్ చేసి మీ దగ్గరలో గల ఐసిడిసిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో సమర్పించాలి. అలాగే ఇంకా జతపరచవలసినవి ఉన్నాయి ఇక్కడ. అవి ఉంటే అవునని లేదంటే లేదని ఇక్కడ రాయాలి. మీరు ఇక్కడ ఈ వీడియోలో చూడవచ్చు. స్థానికంగా నివాసం, 10వ తరగతి, స్టడీ సర్టిఫికెట్లు, అభ్యర్థి జతపరిచినవన్నీ ఇక్కడ అవును అని అవును, లేదంటే లేదు అని రాయాలి. ఈ వీడియోలో మొత్తం మీరు చూడవచ్చు క్లియర్గా ఏమేమి జతపరచాలి, ఏమేమి ఇవ్వాలి అని. ఈ నోటిఫికేషన్ మీరు కావాలనుకుంటే కామెంట్లో నోటిఫికేషన్ అని పెట్టండి. నేను మీకు నోటిఫికేషన్ని పీడిఎఫ్ రూపంలో పంపుతాను. థ్యాంక్ యూ.